మీరందరూ వినే ఉంటారు. ఏదైనా ఒక మంచి పనిని మనం అడాప్ట్ చేసుకోవాలి. అదొక హాబిట్ లాగా మారాలి అంటే 21 డేస్ కంపల్సరీగా మనం ఆ పనిని చేస్తూ ఉన్నామనుకోండి. లెట్స్ సే మీరు ఒక జిమ్‌కెళ్ళాలనుకుంటున్నారు. లేదంటే ఏదైనా డైట్ ఫాలో అవ్వాలి అనుకుంటున్నారనుకోండి. ఒక 21 డేస్ కంటిన్యూగా ఆ పనిని మీరు చేస్తే అది డేలో అది అడాప్ట్ అయితే మీరు చేసుకోవచ్చు. అలాగే ట్రేడింగ్‌లో గూడా కొన్ని థింగ్స్ అయితే ఉంటాయి. వాటిని మీరు అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటే ఒక 21 డేస్ వచ్చేసి మీరు కొన్ని థింగ్స్‌నైతే ఫాలో అవ్వండి. సో, ఈ 21 డేస్ ఛాలెంజ్ అయితే తీసుకోండి. లెట్స్ సే మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూస్తున్నారో, ఈ వీడియో చూసినప్పటి నుంచి 21 డేస్ ఈ 4 థింగ్స్‌ని మీరు మీ ట్రేడింగ్‌లో అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. డెఫినెట్‌గా మీ ట్రేడింగ్‌లో చాలా మంచి చేంజెస్ అయితే వస్తాయి. ఆ 4 థింగ్స్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చూస్తుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ ఇవి ఏవైతే 4 రూల్స్ ఉంటాయో ఈ రూల్స్‌ని ఫాలో అవుతూ మీరు ట్రేడ్ తీసుకుంటే గనక చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో, దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ట్రేడింగ్ జర్నల్. సో, చాలామంది ట్రేడ్ జర్నల్ అయితే మెయింటైన్ చేయరు. మీలో 90% సో, మీరు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏదో ఒక ర్యాండమ్‌ని ఎక్కడో ఒక దగ్గర ఎంట్రీ తీసుకొని ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్, లాస్ వస్తే లాస్ ఇలా డేని అయితే మీరు క్లోజ్ చేస్తారు గానీ, మీరు డేలో ఏ పొజిషన్స్ తీసుకున్నారు, సో, ఆ పొజిషన్‌లో మీరు ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేశారు, అసలు ఆ పొజిషన్ మీరు తీసుకోవడానికి రీజన్స్ ఏంటి? సో, దీనికి సంబంధించిన ఒక కంప్లీట్ ట్రేడింగ్ జర్నల్ అయితే మీరు చాలామంది మెయింటైన్ చేయరు. ఇక్కడ కనిపిస్తున్న ట్రేడింగ్ జర్నల్ చూడండి. సో, మీరు ఏ రోజు ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నారు, సో, దాంట్లో మీరు ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేశారనేది మీకొక ట్రేడింగ్ జర్నల్ ఉందనుకోండి. మీరు ఒక 1 వీక్, 2 వీక్స్ తర్వాత మీరు చేస్తున్న మిస్టేక్స్ మీ ట్రేడింగ్ జర్నల్ మాత్రమే చెప్తుంది. కాబట్టి కంపల్సరీగా మీ అందరూ కూడా ట్రేడింగ్ జర్నల్ అయితే మెయింటైన్ చేయండి. సో, మాలో ఎవరైతే వీఆర్ ట్రేడర్స్ కమ్యూనిటీ మెంబర్స్ ఉన్నారో, సో, మేము డెఫినిట్‌గా ట్రేడింగ్ జర్నల్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. చాలామందికి తెలుసు నా లైవ్ ట్రైన్‌లో ఉన్న వాళ్ళకి నేను అందరికీ డైలీ చెప్తూ ఉంటాను. ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేయండి. సో, ఒక పొజిషన్‌లో మీరు ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేశారు, ఓవరాల్‌గా మీరు ఆ డేలో ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేశారన్నది మీరు ఒక నోట్ లాగా మీరు మెయింటైన్ చేయండి అని చెప్పేసి చెప్తాను. అండ్ సెకండ్ థింగ్‌లోకెళ్ళే ముందు సో, మీరు లైక్ ట్రేడింగ్ ఎలా చేయాలో తెలవక, డిసిప్లిన్ లేక చాలామంది ఓవర్ ట్రేడ్ చేసి హెవీగా అమౌంట్ అయితే లాస్ అవుతున్నారు. సో, ఏ పొజిషన్ తీసుకోవాలి, కొంతమంది ఔట్ ఆఫ్ ది మనీకెళ్ళిపోయి ప్రీమియమ్స్ తక్కువున్నాయి గదా! అని జెప్పేసి ఇలా చాలా అమౌంట్ అయితే లాస్ అవుతా ఉంటారు. సో, అలా కాకుండా మీరు ఒక డిసిప్లిన్ ట్రేడర్‌గా అవ్వాలి అనుకుంటే, సో, మీరు మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు. సో, దానికోసం డిస్క్రిప్షన్‌లో మన ప్లే స్టోర్‌లో మన అప్లికేషన్ ఉంటది. సో, దానికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటది. సో, వీఆర్ ట్రేడర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. మీకు మన యాప్ అయితే వస్తది. అండ్ దాంతో పాటు మీరు ఒకవేళ ఐఓఎస్ యూజర్స్ అయితే క్లాస్ ప్లస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్న ఓఆర్‌జీ కోడ్ ఎంటర్ చేస్తే మీరు మన యాప్‌ని యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా? అండ్ దీంట్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే మీ స్టాప్ లాస్ ఏంటో మీకు తెలియాలి గైస్. చాలామంది లెట్స్ సే మీరొక 1,00,000 తోటి క్యాపిటల్‌తో మీరు ట్రేడింగ్ చేస్తున్నారనుకోండి. సో, 1,00,000లో మీరొక రోజుకి ఎంత పర్సెంట్ లాస్‌ని యాక్సెప్ట్ చేయాలి అనేది మీకు తెలియాలి. లెట్స్ సే ఒక రూ. 5,000 మీరు ఒక రోజులో రిస్క్ చేద్దామనుకుంటే, రూ. 5,000 మీరు రాగానే ఇమ్మీడియేట్‌గా మీ డే అనేది క్లోజ్ చేసి, మీ ట్రేడ్ సెటప్‌ని క్లోజ్ చేయండి. చాలామంది వాళ్ళకి ఒక లిమిట్ అనేది ఉండదు. అంటే 1,00,000 క్యాపిటల్ నాకింత లాస్ అవ్వాలని ఏమి ఉండదు. సో, 20,000, 30,000 లాస్ వచ్చినా కూడా కంటిన్యూగా ట్రేడ్స్ తీసుకుంటూనే ఉంటారు. తర్వాత మళ్ళీ ఎక్కువ అమౌంట్ లాస్ అయ్యి క్యాపిటల్ అయితే వైప్ ఔట్ చేసుకుంటారు. అలా కాకుండా ఒక రూల్ పెట్టుకోండి. అంటే నాకొక రూ. 2,000 లాస్ వస్తే ఈరోజు డే క్లోజ్ చేస్తాను. సో, ఇలాంటి ఒక రూల్ పెట్టుకొని అది రాగానే ఇమ్మీడియేట్‌గా ఏదైతే మీరు యాప్ వాడుతున్నారో మీరు ఓవర్ ట్రేడ్ చేస్తాననుకుంటే యాప్‌ని డిలీట్ చేయండి. అండ్ నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి మీరు 3 ట్రేడ్స్ కన్నా ఎక్కువ ట్రేడ్స్ చేయకండి గైస్. ఓన్లీ మార్కెట్‌లో 3 ఎంట్రీస్ మాత్రమే చేయండి. ఓకేనా? సో, చాలామంది నేను రీసెంట్‌గా చాలామందితో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది 20, 30, 100 ట్రేడ్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో, ఒకవేళ వాళ్ళకి 10,000 ప్రాఫిట్ ఉన్నా కూడా స్టిల్ వాళ్ళు లాస్‌లోనే ఉంటారు. ఎందుకంటే 100 ట్రేడ్స్, 120 ట్రేడ్స్ తీసుకుంటే మీకు దాంట్లో బ్రోకరేజ్ చార్జెసే ఎళ్ళిపోతాయి. అసలు దాంట్లో మీకు ప్రాఫిటే ఉండదు. లైక్ ట్రేడ్‌లో ఎంట్రీ అయిన తర్వాత 2, 3 పాయింట్స్ క్యాప్చర్ చేసి ఎగ్జిట్ అవ్వడం ఇట్లాంటివి చేస్తా ఉన్నారు. అలా చేయకండి గైస్. ఎప్పుడైతే మీరు ట్రేడ్స్ తగ్గిస్తారో అప్పుడే మీరు ప్రాఫిటబుల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఈ ఛాలెంజ్‌లో 3 ట్రేడ్స్ కన్నా ఎక్కువ చేయొద్దు అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి. 3 ట్రేడ్స్ రాగానే అది ప్రాఫిట్ ఆర్ లాస్ డేని క్లోజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి గైస్ ఫోర్త్ థింగ్ ఏంటి అంటే 12 తర్వాత మీరు ట్రేడ్ అయితే చేయకండి. సో, చాలామంది
12 తర్వాత కూడా లైక్ మార్నింగ్ 9:50 నుంచి 3:30 దాకా ట్రేడింగ్ చేస్తూనే ఉంటారు. అసలు ఎక్కడ లెవెల్స్ తెలవకుండా, సో, లెవెల్స్ ఏం డ్రా చేసుకోకుండా జస్ట్ ఏదైనా ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అవ్వగానే ఆహ్, లైక్ మీకు పొజిషన్స్ తీసుకోవడం ఇట్లాంటివి చేస్తా ఉంటారు. సో, ఇలా కూడా చేయకండి. 12 తర్వాత మూవ్‌మెంట్ అనేది చాలా తక్కువుంటది. చాలా రేర్ కేసెస్‌లో మీకు 12 తర్వాత మూవ్‌మెంట్ ఒస్తది. సో, కాబట్టి మీకు మంచి ట్రేడ్స్ మీరు ఫైండ్ ఔట్ చేయాలి అంటే 9:15 నుంచి 11:30 లోపు మీకు మంచి ట్రేడ్స్ అయితే మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. దాని తర్వాత మీరు మార్కెట్‌ని ఇగ్నోర్ చేయొచ్చు ఆప్షన్ బయర్స్ అయితే గనక. సో, ఇది గైస్ ఈ 4 థింగ్స్‌ని మీరు మైండ్‌లో పెట్టుకొని ఒక 21 డేస్ ఇవి చేస్తూ మీ ట్రేడింగ్ అనేది ఎలా చేంజ్ అయిందనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఒకవేళ మీరు మన కమ్యూనిటీలో జాయిన్ అయ్యి డిసిప్లిన్ ట్రేడర్ అవ్వాలి అనుకుంటే మన అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ మీరు నాతో మాట్లాడాలనుకుంటే కింద మీకు నెంబర్ కనిపిస్తా ఉంటది నా నెంబరు. సో, మీరు కాల్ చేయొచ్చనమాట. అండ్ మీరు వాట్సాప్‌లో డీఎం చేయండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అందరికి.